ట్రైలర్ లాంచ్ ఈవెంటు ఏంది మీ అందరి కామెంటు, మాకు కాసేపు పడ్డట్టయింది పనిష్మెంటు, అద్భుతంగా ఉంటుంది మీ ట్రీట్మెంటు. అసలు నువ్వు అందరికి ఇచ్చేస్తారు కదా పేమెంటు, క్యాచ్ చేయండి పాయింటు, ఇట్లాగే ఉండండి జాయింటు. పిక్చర్ తీయటం ఒక సెంటిమెంటు, దాన్ని మనం అనవసరంగా చేయొద్దు కామెంటు. ఎందుకంటే మిత్ర అందులో ఇరుక్కోపోయిన సబ్జెక్టు, గొప్ప రావాలడం ఆబ్జెక్టు. ఈ పాత్రను ఎవరు చేయలేదు రిజెక్టు. దీన్ని తొందరగా విడుదల చేయకపోతే మాత్రం భలే ఎఫెక్టు. అది నేను చెప్తున్నటువంటి డిఫెక్టు. ఇంకా ఏదైనా పొరపాటు ఉండో చేసుకోండి కరెక్టు. సబ్జెక్ట్ అయినారు కరెక్టు. మంచి నటులను చేసుకున్నావు సెలెక్టు. అందులో నువ్వు పర్ఫెక్టు. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. తొందరగా థియేటర్కి చేసి షిఫ్ట్. ఇప్పుడు మానవ శరీరంలో చెప్పకూడని అంశాలే జీవితం. చెప్పకూడనివి, వాటి మీద కేర్ తీసుకోకపోతే మానవుడికి ఎంత జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు. ఏంది అనేది ఇందాక మీరు చేశారు చూడు, ఒక్కొక్క పాట అయింది లీకు, అట్లా చేయకు షేకు. ఎందుకంటే దయానిధి ఎంతో గట్టిగా చేశాడు మేకు. దాని గురించి మనం తక్కువ చేయాలి టాకు. ఎందుకంటే ఆయనకు తెలుసున్నటువంటి టేకు. ఇంకెక్కడా లేదు బ్రేకు. సెకండ్ హాఫ్ గుండెల్లో దిగే బాకు. ఇంకా దాన్ని చూసానంటే ఉండదు అవాకు చవాకు. ఇంకా వేరే విషయాలు ముందుకు తేవాకు. ఎందుకంటే మీరు మిత్రాజీ ఎలా వచ్చావో తెలుసు నీకు ఆ స్టేజీ. తల్లిదండ్రులు లేని జీవితం చాలా అనుకోకు ఈజీ. నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నావు క్రేజీ. ఆ దాన ధర్మాలకు కొంచెమే ఇచ్చుకో ఇమేజీ. ఎక్కువగా చేసుకో ఒక మేనేజీ, లేకపోతే సావిత్రిలాగా అయిపోతావు డ్యామేజీ. అనుమానమేలే చెయ్యి. దట్ ఈజ్ హ్యుమానిటీ, దట్ ఈజ్ యువర్ రియాలిటీ, బికాజ్ యువర్ క్వాలిటీ. మీరు ఒక్కొక్క పాత్రలో మీరు ఒక్కొక్కరు చేసిన సన్నివేశం మాకొక ఆవేశం. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇంకా చక్కగా చేశారు అభ్యాసం. నటీనటులు అందరూ కలిసి టెక్నీషియన్లు సహా ఉన్నారు సహవాసం. దాన్ని మీరు సంతోషంగా చేశారే కానీ స్వార్థం లేదే లేసం. మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం. అదే మాకున్నటువంటి సంతోషం. లేకపోతే నెక్స్ట్ నా ఉపన్యాసం. చాలా జాగ్రత్తగా. ఇక్కడ 11 వచ్చాయి, ఆ పార్టీ వాళ్ళు 11 వచ్చాయి. ఏంది ఇది? అది 11, మీకు కనిపించబోతుంది హెవెను. మీరెందుకు వేరే పార్టీల విషయాలు ఆ విషయాలు ఇక్కడ మీరు ఫస్ట్ ఇది మానండి. ఏంది ఈ సినిమాలలో, ఈ సినిమా ఫంక్షన్లో ఈ రాజకీయాలు రావటం ఏంది? ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అబ్జెక్టబుల్. అసలు రానేకూడదు, ఆ మాటలే రాకూడదు అసలు. మీరందరూ మేమందరం ఏ కులము? ప్రేక్షకులము. మాదందరిది ఏ కులము? ప్రేక్షకులము. మా మానసిక ఆనందాన్ని కలుగజేస్తున్న దేవతా స్వరూపులు ఈ సినిమా వాళ్ళందరూ. అందుకే వాడు చచ్చినట్టు నటించి ముక్కులో పత్తులు పెట్టి కాళ్ళకు తాడు కట్టి శవంలాగా చేసి ఫోటోలకు దండలేస్తూ బతుకున్న మనిషికి ఇన్ని చేస్తున్నారు కనుక ఇంత క్రేజీ. దీన్ని తెలుసుకొని రేపు రిలీజ్ అవ్వబోయేటటువంటి ట్రైలర్ లాంచర్ ఈవెంట్ ద్వారా తెలుసుకున్న ప్రతి సన్నివేశాన్ని రాజుగారు ఎక్కడ? నన్ను ఆహ్వానించిన రాజుగారు ఎక్కడ? మీ తమ్ముడు గారు మిత్రమా బాలు అన్న ప్లీజ్. బాలు ఆయన వస్తే నాకు చాలు. ఆయన వల్లనే నాకు ఇంత మేలు. ఇది ఆయనకున్న ఒక సవాలు. ఆయన కోసం వచ్చారు ఈ జనాలు. ఎక్కువ మాట్లాడితే తినరేమో భోజనాలు. 4 మాట్లాడతాను కదా ప్రయోజనాలు. ఇటువంటి వాళ్ళకు మీరు పలకాలి విజయాల నీరాజనాలు. వాళ్ళు ఎక్కాలి అందలాలు. ఈ సినిమా జనాల హృదయాల్లో 10 చాలా జాగ్రత్తగా. యువతరం ఈ దేశానికి కావాలి ఒక వరం. అది మోదీ గారి స్వరం. ఆయన చెప్తున్నాడు బిడ్డలు రావాలి ముందుగానే నిరంతరం. దీన్ని కాపాడుకోవాలి మన అందరం. ఇది మన భారతదేశం. మనలో మనకేం సార్ ద్వేషం? ఏదైనా చెప్తారు నాకు దోషం, దానివల్ల అంత పడబల ఆక్రోశం. బిడ్డ నువ్వు దగ్గరికి రావాలి, నా మనవరాలు నా దగ్గర ఉండాలి. ఎందుకంటే మిత్రా శర్మ తన జీవితంలో పడ్డ దుర్భర బాధని కన్నీటి గాథగా పెట్టావు. వై ఆర్ యు వీపింగ్? ఫాదర్ అండ్ మదర్ ఇన్ యువర్ హార్ట్ దే ఆర్ స్లీపింగ్. ఒక్కొక్క సినిమా ద్వారా చక్కగా చేసుకో టేకింగు. వద్దు మనకు ఎక్కువ టాకింగు. మనకు దర్శకుడు చేస్తారు మంచి మేకింగు. పాత్ర గురించి ఇచ్చే థింకింగు. ఇది నా ఫీలింగు. దీనికి ఎట్లుంటుందో తెలియదు నీ విల్లింగు. ఈ సినిమా మాత్రం భలే థ్రిల్లింగు. మీరేదో అనుకుంటున్నారేమో సినిమా ప్రేక్షకుల హృదయాన్ని చేస్తుంది కిల్లింగు. ఆ విధంగా చూపిస్తారు ఆ స్మెల్లింగు. దానికి అప్పుడు చెప్తా స్పెల్లింగు. ఇంకా ఎక్కువ చేయను టాకింగు. నేను అక్కడికి వెళ్ళిపోతా వాకింగు. సంతోషంగా ఉండండి. కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత అతనికి ఇవ్వాలి చేయూత మీ విలేకరుల ద్వారానే. విలేకరు అంటే తెలుసా? విలేకరు అంటే అసలు అర్థం తెలుసా మీకు?
విషయాన్ని లేట్ లేకుండా ఖడ్గం లాంటి పెన్నుతో రియల్గా ప్రజల ముందుకు పెట్టేవాడే విలేకరి. అది విలేకరి. ఒక్కొక్క వార్త అలా తీసుకోపోతూ ప్రజల్లోకి తీసుకొని పోతూ కష్ట నష్టాలన్నీ భరిస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇటువంటి యువతకు వాళ్ళ ఉత్సాహం. దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్తగా మిత్రమా రాబోయే